కేశవ, నారాయణ, మాధవ, ఏమిట్రా ఈ అడావిడి? ఇది మా ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. మహేంద్ర, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నీ వంశం నిలబడింది, నా జీవితం తరించింది. ఏమిట్రా ఇదంతా? నీకేమన్నా మర్చిపోయిందా? లేదు మహేంద్ర, ఒక మామూలు లారీ డ్రైవర్ని ఈ రోజు 10 లారీల ఓనర్గా చేశాను. నీ రుణం తీర్చుకోలేకపోయినా నీ సంతోషంలో భాగం పంచుకు తీర్తాను. మహేంద్ర, నువ్వు మనుషుల్లో దేవేంద్రుడు లాంటి వాడి. నీ చేతికి ఎముక లేదు, నీ గుండెకు హద్దులు లేవు. లేకపోతే ఒక మామూలు కత్తిసు కొట్టు ఈ నారాయణ్ణి 4 పెద్ద బట్టల షాపులకు తొప్పేటని చేశావు. దేవుణ్ణి ఇలాంటి మంచి వాళ్ళని ఎప్పుడూ చల్లగా చూస్తాడు. అందుకే బంగారు జరీ లాంటి కొడుకు పుట్టాడు. అలేవాడి మహేంద్ర, వినపట్టు మాధవరావుని 3 స్టార్ హోటల్ ఓనర్ గా చేసేసావు. ఆ పుణ్యం ఊరికే పోదయ్యా. దేవుడు చీటీ ఒకన్నా గొప్పవాడు. వెంటనే కాశ్మీర్ రాజేసి జిలేబీ లాంటి కొడుకును పంపించేశాడు. అందుకు నీకు నా అభినందనలు. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో స్నేహానికంటే విలువైంది మరొకటి లేదని చెప్పడానికి ఈ ముగ్గురే తార్కాడు. నిజంగా వీళ్ళకి నేను చేసిన సహాయం చాలా చిన్నది, కానీ వీళ్ళ మనస్సులు ఎంతో పెద్దవి. ఇలాంటి ప్రాణ స్నేహితులు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. ధర్మయ్య, ఆ డైరీని ఇలా తీసుకో. ఇవి కూడా మీకు నా బహుమతులు. మా చిరంజీవి పుట్టినరోజున స్పెషల్ గా ప్రింట్ చేయించాను. డైరీ రాయకపోతే నాకు నిద్ర పట్టదుగా. మన కష్ట సుఖాలు మన పిల్లలు కూడా తెలియాలి. అందుకే ప్రతి మాట రాయండి, ప్రతి రోజు రాయండి. అదే వాళ్ళకు శ్రీరామ రక్ష. బాబు గారు, మన ఫ్యాక్టరీ వర్కర్స్. గండం బాబు, చంద్రబాబు గారు పుట్టారే నేను కానీ మన కానరేలో వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి అబ్బాయి గారిని ఆశీర్వదించమని అందరి కుటుంబాన్ని కలిసి పూజ చేశాను బాబు. బాబు, దేవుడు ఎక్కడో కాదు రామయ్య, మీలాంటి మంచి వాళ్ళ మనస్సులోనే ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాద బలమే చిరంజీవికి శ్రీరామ రక్ష. అన్నట్టు మన ఫ్యాక్టరీ కట్టించిన ఇళ్లలో మీరు ఈ మధ్యనేగా చేరారు? అవును బాబు గారు. అద్దె ఎంత ఇస్తున్నారు? నెలకు 30 రూపాయలండి. ఈ నెల నుంచి నెలకి 10 రూపాయలే ఇవ్వండి. 20 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు కూడా మీ సొంతమే అవుతాయి. అవునయ్యా, అవి పూర్తిగా మీ సొంతమే అవుతాయి. కానీ ఒక షరతు, ఈ 20 ఏళ్లు మీరు నా దగ్గరే పనిచేస్తుండాలి. అదేవిడు బాబు గారు, కళ్ళు మూసేదాకా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాం. దేవుళ్ళ లాంటి మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోతాం బాబు. మహేంద్ర బాబుకి, మహేంద్ర బాబుకి, దానకర్ణ మహేంద్రకి, మన ధర్మదాత మహేంద్రకి, మహేంద్ర వంశానికి, మహేంద్ర వంశానికి. బాబు గారు, మాత్రలు ఏమిటి? ఈ మాత్రలన్నీ నేను మింగాల్సిందే. డాక్టర్ గారు చెప్పారు కదండి. ఓహో, ధర్మయ్య, మన ఇద్దరి హృదయాలు ఒకటే కదా? సాక్షిగా బాబు గారు. అయితే ఇంకే మాత్రలు నువ్వు మింగేసి కాఫీ నేను తాగుతా. భలేవారండి, నన్నే పోతా కొట్టిద్దాం అనుకున్నారా? మాత్రలు మింగితేనే కాఫీ. పంట మనిషి అయ్యా. నమస్కారం మహేంద్ర గారు. ఓ లాయర్ గారా, రండి రండి, ఇలా కూర్చోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? ఆరోగ్యానికి ఏమండి, బాగానే ఉంది. ఏదో హార్ట్ అటాక్ అని డాక్టర్లు పేరు పెట్టారు అంతే. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. తీసుకుంటూనే ఉన్నానుగా. చూడండి లాయర్ గారు, ఇది వరకు మనం రాసిన బిల్లు మార్చాలి. అదేమిటి ఇప్పుడు ఆ బిల్లు కూడా ఎందుకు? ఇప్పుడే అవసరం లాయర్ గారు. ఈ ఆస్తి కట్టుదిట్టంగా మా అబ్బాయికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. రేపు నాకేదన్నా జరిగితే మా చిరంజీవి తరఫున నా భార్య ఈ ఆస్తి వ్యవహారాలన్నీ చూడాలి. ఆవిడకు ముఖ్య సలహాదారులుగా నా 3 స్నేహితులు ఉండాలి. ఎవరా 3? అదేమిటి లాయర్ గారు, మీకు తెలియదా? కేశవ, నారాయణ, మాధవ్, ఈ 3 పీడర్ గారు నా ఆత్మీయులు. ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఆ ప్రకారం వెంటనే విల్లు వ్రాయించండి. అలాగే. బాబు అర్థం నీ పోలి. అందరూ నీ పోలికే అంటున్నారు. అలాగా? అయితే గొప్ప చిక్కే వచ్చింది. ఏమిటలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? ఫస్ట్ గా ఉంది. నువ్వు బాబు ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది. అన్నట్టు జానకిది ధర్మే మీకు చెప్పలేదా? ఏమని? వాళ్ళకి బాబు పుట్టాడండి. అలాగా? పూర్ణ,
ఆ ధర్మయ్య ఎంత దొంగో చూసావా? ఈ శుభవార్త నాతో చెప్పనే లేదు. మీరే ఇంత హడావుల్లో ఉంటే ఇంకా అతనేం చెప్తాడు? ఏమండి, నాతో పాటు నా పుట్టింటి నుంచి జానికి కూడా మన ఇంటికి వచ్చింది. తోడబుట్టిన దానికన్నా నాకెంతో సేవ చేసింది. అవును, అందుకేగా నా వాడు నా నమ్మిన బంటు అయిన ధర్మయ్యకిచ్చి పెళ్లి చేసింది. అందుకేగా చెప్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిరంజీవిని కూడా ఆశీర్వదించరండి. బాబు, చిరంజీవి వై సుఖంగా సంతోషంగా నూరేళ్లు వచ్చింది. జానకి, ఇంత పండులాంటి కొడుకు పుట్టాడని ఈ ధర్మయ్య నాతో చెప్పనే లేదు చూసావా? ధర్మయ్య, ఏమిటి నీ సంశయం? అది కాదు బాబు గారు. ఇదిగో ఇదిగోవా, ఇది నీకోసమే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను ఇప్పుడే ఉద్యోగంలో వేస్తున్నానయ్యా. నువ్వు నాతో ఎంత ప్రాణప్రదంగా ఉంటున్నావో వీడు నా బిడ్డతో అంత ప్రాణప్రదంగా ఉండాలని నా కోరిక. వస్తాను ధర్మయ్య, వస్తానమ్మా జానకి. హలో, మహేంద్ర స్పీకింగ్. నేను రావు నర్సింగ్ హోమ్ నుంచి స్టాఫ్ నర్స్ మాట్లాడుతున్నానండి. మీ భార్య అన్నపూర్ణమ్మ గారికి సీరియస్ గా ఉంది. ఏమైంది? డాక్టర్ గారు ఎక్కడ అవుతున్నారు సార్? మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, మహాఘోరం జరిగిపోయిందమ్మా. మహేంద్ర బాబు కారు ప్రమాదంలో మరణించారమ్మా. అంతా సర్వనాశనం అయిపోయిందమ్మా. మహేంద్ర బాబు మళ్ళీ విడిచి వెళ్ళిపోయారమ్మా. దేవుడు, మా మహేంద్రను పంపించేయడానికి మేము ఎన్ని తంటాలు పడ్డామో నీకు తెలుసు. కానీ నువ్వు అన్నపూర్ణమ్మకి హార్ట్ అటాక్ ఇప్పించి తిరిగి పంపించేశావు. దేవుడు, ఈ విషయంలో నువ్వు మాకెంత కోఆపరేషన్ ఇస్తావని నా జన్మలో అనుకోలేదు. దేవుడికి మనం అంటే ఎంత అపేక్షో నీకు తెలియదురా. దేవుడు, ఆ గోడికేగా లేడు, ఆ నా గోలు కదవా, వాడికి ఒక చిన్న హార్ట్ అటాక్ ఇచ్చి తోసే. మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు పోయారా? మనం కావాలని గట్టిగా అరిచాం కాబట్టి నీరసంగా ఉన్న అన్నపూర్ణమ్మ గుండాకి చచ్చింది. పూజలు దండాలు దద్దమ్మల నమ్మకాలు. నా బలం, నా చేతులు, నా నమ్మకాలు. ఈ చేతులతోనే కారు బ్రేకులు తీసి మహేంద్రను చావుకు పంపాను. అది పెద్ద కేసు కాబట్టి నీ చేతులు ఉపయోగించావు, చిన్న కేసు నా చేయి ఉపయోగిస్తాను. చిన్నబాబుని కూడా చంపుదాం అనుకుంటున్నారా? ఏమిటి అన్యాయం, ఏమిటి దారుణం? మా ఆప్తుడు, మా దేవుడు అని దండాలు పెట్టిన వాళ్ళే బాబు గారిని హత్య చేశారా? దేవతలంటే ఆ తల్లిని కూడా పొట్టలు పెట్టుకున్నారా? ఏమండి, మీరు వెంటనే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి. బాబు గారిని హత్య చేశారంటానికి సాక్ష్యం లేదు. మన మాట ఎవరు నమ్ముతారు జానకి? పైగా వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉంది, పలుకుబడి కూడా ఉంది. మరి చిన్నబాబు? చిన్నబాబుని అయ్యగారే ఆ రాక్షసుల చేతిలో పెట్టారు. ఇవాళ మనం గొడవ చేసి రక్షించిన తర్వాత చిన్నబాబు వాళ్ళ నుంచి తప్పించుకోలేడు. మరి ఎలాగండి? చిన్నబాబుని రక్షించాలంటే ఇంకొకటే బాబు. మన బిడ్డను హాస్పిటల్లో ఉంచి చిన్నబాబుని ఇక్కడికి తీసుకొచ్చారు. కళ్ళైనా సరిగ్గా తెరవని ఈ పసకింది ఆలోచించాలి. బాబు గారి ప్రేమ, అమ్మగారి ఆదరణ వల్లే మనం ఇన్నాళ్ళు బతికాం. వాళ్ళే మన సంసారం నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళ వంశం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాం. చిరంజీవి అని మన బిడ్డను అయ్యగారు ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఊరికే పొందాలి.
పాపం బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా సేపట్లో వీడి ఆట పూర్తిగా కట్టించేస్తా. ఆగుమాత, నాకు చిన్న డౌట్. ఏమిటది? ఈ కుర్రాడు పోతే ఆస్తి ఎవరికి పోతుందంటావు? మనకే వస్తుంది. అక్కడే పొరపాటు పడుతున్నాను. మనం ట్రస్టీలం, వారసులు పోతే ఆస్తి గవర్నమెంట్కి పోతుంది. అంటే ఆస్తి మనకు దక్కదన్నమాట. ఎందుకు దక్కదో? వీణి మన గుప్పెట్లో పెట్టుకోవడానికి మరో మార్గం ఉంది. ఏముంది? నల్ల ముందు అలవాటు చేసి బుద్ధి పని చేయకుండా చేద్దాం. రాత్రిళ్ళు దెయ్యాల వేషాలు వేసి బెదిరించి హడలు కొట్టేద్దాం. దాంతో ఎందుకు పనికిరాని పిరికి వెధలా మన గుప్పెట్లో ఉంటాడు. అమ్మ కేశవ, నీది మామూలు కాటన్ బ్రెయిన్ కాదు, పట్టు బ్రెయిన్. ఎవరు వస్తున్నారు? అరే మీరా? ఓ డాక్టర్, ఇదేమైనా నర్సింగ్ హోమా లేక ధర్మసత్రమా? కోట్లకు వారసుడైన బిడ్డను కాపాడవలసిన పద్ధతి ఇదేనా? ఎవరైనా వచ్చి హాని చేస్తే? నోనో, మా నర్సింగ్ హోమ్ లో అలా ఎప్పుడు జరగదు. ఒకవేళ జరిగితే? నోనో, ఇక్కడ ఒక క్షణం కూడా ఉంచడానికి వీలేదు. వెంటనే మహేంద్ర రెడ్డికి మార్చండి. ఒక స్పెషల్ నర్సును ఏర్పాటు చేయండి. ఏమిట్రా నీ నస? ఏముంది, ఈ వేళకి ట్రస్టీలమై 12 సంవత్సరాలైంది. 2 పూట్ల వాడి చేత నల్లమందు మింగించే చాకరీ తప్ప నాకేం మిగిలింది? పైగా పౌర్ణానికి అమావాస్యకి దెయ్యం కోతలు కుయ్యలేక చస్తున్నాను. నువ్వేమో జంగుల పండు రాజులాగా వెలిగిపోతున్నావు. ఈ చిల్లర వ్యాపారాలు మాకేం వద్దయ్యా. ఆ పంచాయతీ ఏదో మొత్తం ఇవాళే పనిచేసి మొత్తం ఒకేసారి మింగేస్తే పొట్ట బయలుపోతుంది. అవతల లాయర్లు ఆడిటర్లు ఉన్నారు, అది జాగ్రత్త. రైతే, కానీ ఏదో శాస్త్రం చెప్పినట్టు పట్టు చీరను అలా చూస్తా కూర్చుంటే లోపల ఉన్న చిన్నదాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాట. చివరికి ఆ పట్టు చీరన్నా మాకు దక్కుతుందా అని. చూడండి, చిల్లిగవ్వ కూడా బయటికి బీరిపోకుండా మనకే దక్కుతుంది. బ్యాంకు లాకర్లో ఉన్న నగలు మొత్తం మాయం చేసామా? ఆ రవిగాడికి కాస్త మైనార్టీ తినమండి. వాడి సంతకాలు అడ్డు పెట్టుకుని స్థిరాస్తి కూడా దక్కించుకున్న తర్వాత మొత్తం ఒకేసారి పెంచేస్తాను. ఎందుకు అన్నారు పడతారు? మరి అప్పటిదాకా అందాక మీకు కావాలంటే ఇదిగో చెరుకు 20,000 తీసుకోండి. సరేనా?